ఏమండోయ్ ఈరోజు ఈ వీడియోలో షుగర్ మ్యాంగో ట్రీ చూపిస్తానండి. ఇంకా షుగర్ మ్యాంగోస్ కూడా చూపిస్తాను మీకు నేను. ఈ మధ్యకాలంలో ఈ షుగర్ మ్యాంగో ట్రీ కానీ ఈ కాయలు కానీ ఎక్కడా కనపడట్లేదండి. చాలా వరకు కనుమరుగైపోయినాయి ఈ చెట్లు. మా చిన్నప్పుడు ఈ కాయలు ఎక్కడ పడితే అక్కడ బండ్ల మీద పెట్టి అమ్మేవారు. చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉండేవండి. కానీ ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా కనపడట్లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళ పాలిట ఈ మామిడికాయ ఒక వరం అండి. సాధారణంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు మామిడి పండు తియ్యటి మామిడి పండ్లు తినాలంటే చాలా భయపడిపోతారండి. కానీ ఈ షుగర్ మ్యాంగోని నిరభ్యంతరంగా తినచ్చు అనమాట. ఈ మ్యాంగో ప్రత్యేకత ఏంటంటే ఇది అసలు పండదండి, పచ్చిగానే ఉంటుంది. ఇంకా సూది మొనంతో కూడా పులుపు అనేది ఉండదండి. విపరీతమైనటువంటి తీపి ఉంటుందన్నమాట. దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి కాయ మొత్తం తిన్నా సరే షుగర్ లెవెల్స్ పెరగవన్నమాట. ఇంకా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిదండి. ఈ షుగర్ మ్యాంగో ట్రీ మామిడికాయలని ఫుల్ వీడియో చూసే మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్ ఇదేనండి షుగర్ మ్యాంగో చెట్టు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయలు చాలా చిన్న సైజులో మీకు కనపడుతున్నాయి, కానీ నిజానికి ఈ చెట్టు కాయలు చాలా పెద్ద సైజులో ఉంటాయండి. 2-3 కేజీల పైనే ఉంటాయి అన్నమాట. అయితే పెద్ద కాయలన్నీ కూడా కోసేసామండి. ఆఖరికి మిగిలినటువంటి చిన్న సైజు కాయలనే ప్రస్తుతం మీకు నేను చూపిస్తున్నాను అనమాట. అయితే ఈ కాయల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి పండవండి. మీరు ఏ మామిడికాయలైనా సరే పచ్చిగా ఉన్నప్పుడు విపరీతమైన పులుపు ఉంటాయి. తర్వాత మగ్గ పెడితే కనుక చక్కగా పసుపు రంగులో పండి చాలా తీయగా ఉంటాయండి. ఇది మామిడికాయల ఈ విధంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ షుగర్ మ్యాంగో ప్రత్యేకత ఏంటంటే ఇవి అస్సలు పండవు అనమాట, పచ్చిగానే ఉంటాయి. అయితే సూది మొనంత కూడా పులుపు అనేది ఈ చెట్టు కాయకి ఉండదండి. విపరీతమైనటువంటి తీపి ఉంటుందన్నమాట. పండిన మామిడి పండ్లు ఎంత తీయటి రుచిని కలిగి ఉంటాయో అంత తీయటి రుచి ఈ మామిడి పచ్చి మామిడికాయలకు ఉంటుందన్నమాట. అయితే సాధారణంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరి పండిన మామిడి పండ్లు తినాలంటే చాలా భయపడిపోతారండి. ఎందుకంటే పండిన మామిడి పండ్లు వాళ్ళు తినకూడదు, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. అయితే ఈ మ్యాంగోకి నేను పొట్టు తీస్తున్నాను కదండి, తొక్క ఈ విధంగా తీయకూడదు అనమాట. నేను ఎందుకు తీస్తున్నాను అంటే కొంచెం పైన చిన్న చిన్న నల్లటి మచ్చలు ఉన్నాయి కాబట్టి పైన తొక్క తీస్తున్నానండి. నిజానికి ఈ తొక్కతోనే మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకుని తినాలన్నమాట. అయితే ఈ మ్యాంగోని కనుక మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు చక్కగా తినేయచ్చండి. ఎందుకంటే కొంచెం కూడా పులుపు అన్నది లేకుండా విపరీతమైనటువంటి తీయగా ఉంటాయి అన్నమాట. ఈ పచ్చికాయల్ని కడుపు నిండా తినచ్చండి. ఈ ఒక్కొక్క కాయ 2-3 కేజీల పైనే ఉంటుందన్నమాట. ఎంత తిన్నా కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం కూడా పెరగవన్నమాట. ఇంకా ఈ పచ్చి మామిడికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి. మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తొందరగా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా అనారోగ్యాల బారిన పడతారనమాట. కాబట్టి దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాంగో తినడం వల్ల వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. ఇంకా ఈ పచ్చి మామిడికాయ షుగర్ మ్యాంగో తినడం వల్ల వాళ్ళకి కంటికి మంచిదనమాట. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. కంటి చూపు అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ మ్యాంగోలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీన్ని తినడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ రోగులకి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, కంటి చూపు మెరుగుపడుతుందండి. అంతేకాకుండా దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి, డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, ఇంకా కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండదండి. ఇంకా బరువు పెరగకుండా ఉంటారనమాట. ఎందుకంటే బరువు పెరిగారు అంటే షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవడం అనేది డయాబెటీస్ రోగులకి చాలా ముఖ్యమండి. కాబట్టి ఇలాంటి పచ్చి మామిడికాయలని కడుపు నిండా తినేసినా సరే ఈ తీయటి మామిడికాయలని కొంచెం కూడా షుగర్ లెవెల్స్ పైగా బరువు కూడా తగ్గుతారనమాట. మరి దీన్ని బ్రేక్ఫాస్ట్గా ఒక కాయ మొత్తం తినేయచ్చండి, లేదంటే డిన్నర్గా కూడా ఒక కాయ మొత్తం తినేయచ్చు అనమాట. ఆ విధంగా బరువు తగ్గుతారు, బరువు పెరగకుండా ఉంటారనమాట. ఇది డయాబెటీస్ రోగులకు మాత్రమే కాకుండా బరువు తగ్గాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ వేసవికాలంలో ఈ మామిడికాయ దొరికే రోజుల్లో ఈ మ్యాంగోని ఒక పూట ఆహారంగా పెట్టేసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారనమాట. ఇంకా ఈ మామిడి పండ్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ఆ బెనిఫిట్స్ అన్నిటిని కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు పొందొచ్చు అనమాట. ఆ విధంగా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చాలా తీయటి రుచితో ఉన్నటువంటి మామిడి పండ్లు తిన్నాము అన్న సంతృప్తి కూడా వాళ్ళకి దొరుకుతుందండి.
డయాబెటీస్ రోగులు మాత్రమే కాకుండా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆరోగ్యవంతులు అందరూ కూడా ఈ షుగర్ మ్యాంగో తినచ్చండి. అయితే మా చిన్నప్పుడు మరి ఈ మామిడికాయలు చాలా పెద్ద సైజులో ఉండి ఎక్కడ పడితే అక్కడ బండ్ల మీద అమ్మేవారండి. వేసవికాలం వచ్చిందంటే మనకి ఎండలు విపరీతంగా ఉంటాయండి. దాంతో మనకి అతి దాహం మొదలవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగేస్తూ ఉంటాము, కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటామండి. ఇంకా విపరీతమైనటువంటి ఎండ వల్ల వడదెబ్బ కూడా కొడుతుందనమాట. అయితే ఇప్పటికిప్పుడు మనకి ఏ కూల్ డ్రింక్ తాగినా, ఫ్రిడ్జ్లో వాటర్ తాగినా ఏం అనిపించదండి, బాగానే ఉంటుంది. కానీ వర్షాలు మొదలవగానే వాటి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ బయటపడి అనారోగ్యాల బారిన పడిపోతాం అన్నమాట. మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి పండ్లను దగ్గర పెట్టుకుని మధ్య మధ్యలో తినుకుంటూ వెళ్తే ఒక్క గ్లాస్ కూడా మంచినీళ్ళు తాగాల్సిన అవసరం రాదండి. అతి దాహం అన్నది ఉండదు. మన బాడీ హైడ్రేట్గా ఉండేలాగా ఈ పండ్లు చూస్తాయి అన్నమాట. ఇంకా వడదెబ్బ కొట్టడం, చెమటకాయలు రావడం అలాంటివి కూడా ఉండవండి. ఇంకా ఈ వేసవికాలంలో మనకి పుష్కలంగా సి విటమిన్ అందించడంతో పాటు మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా వేసవికాలంలోనూ మనల్ని కాపాడుతాయి, వర్షాకాలంలో కూడా మనల్ని కాపాడుతాయండి. ఈ మధ్యకాలంలో ఈ మామిడి చెట్లు ఎక్కడ కనపడట్లేదండి. ఈ సిటీల్లో కానీ పల్లెటూళ్ళల్లో కానీ ఎక్కడ కూడా ఈ రకం మామిడికాయలు మనకి కనిపించట్లేదు. దాదాపు కనుమరుగైపోయినాయి. ఎక్కడో ఒకటో రెండు చోట్ల మాత్రమే పూర్వకాలం చెట్లు ఈ విధంగా మిగిలి ఉన్నాయండి. కాబట్టి ఇలాంటి చెట్లని తప్పనిసరిగా ఇలాంటి చెట్ల గురించి తెలుసుకోవడం, ఇలాంటి చెట్లని మళ్ళీ నాటుకోవడం, మరి ఇలాంటి ఆహారాలని పిల్లలకి అందించడం, మన ముందు తరాలకి వీటి గురించి తెలియపరచడం అనేది మన బాధ్యత అండి. పిల్లలకి ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి చల్లటి నీళ్ళు తాగించడం, ఇంకా కూల్ డ్రింక్స్ తాగించడం ఇలాంటివన్నీ మానేసి, మరి పెద్దవాళ్ళు పూర్వం ఎలాంటి పండ్లు ఉండేవి అతిదాహాన్ని నివారించడానికి, ఎండ వేడిమిని తట్టుకునే విధంగా తయారవ్వడానికి అనేది తెలుసుకుని ఇలాంటి పండ్లని, ఇలాంటి పదార్థాలని పిల్లలకి అలవాటు చేయాలండి. వీటి గురించి వివరించి చెప్పాలన్నమాట. కావాలంటే మీరు చూడండి, నేను ఇప్పుడు చూపించినటువంటి ఈ మామిడికాయలు కావచ్చు, లేదంటే వాటర్ యాపిల్స్ కావచ్చు, ఇంకా గులాబ్ జామకాయలు కావచ్చు, లేదంటే ముంజలు కావచ్చు, జీడి మామిడికాయలు కావచ్చు, వీటిలో మీరు ఏది తిన్నా సరే అతి దాహం ఉండదు. పైగా వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు అనమాట. చూసారు కదండి షుగర్ మ్యాంగో వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.